మీరు షుగరు, బీపీ, థైరాయిడ్తో వచ్చి ఉండొచ్చు, మోకాళ్ళ నొప్పులు, మడుము నొప్పులతో వచ్చి ఉండొచ్చు, గర్భసంచి సమస్యలతో వచ్చి ఉండొచ్చు, ఇంకా ఇతర సమస్యలు మీకు ఇబ్బంది పెడుతూ ఉంటే ఇక్కడ ఒక మంచి సలహా దొరుకుద్ది ఏమని వచ్చి ఉండొచ్చు. అందుకే మీ దృష్టికి ఒక విషయం తీసుకొస్తాను. ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఏ ప్రాబ్లంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళకైనా ఆహారంలో జాగ్రత్త తీసుకోండి, మీ సమస్య తగ్గుతుంది అని చెప్తున్నాం. వాటిలో కూడా ప్రధానంగా 3 అంశాలు చెప్తున్నాం. 1 మంచినీళ్ళు తాగండి, 2 జ్యూసెస్ తాగండి, 3 పళ్ళు తినండి అని. ఈ 3 ద్వారానే అనేక రకాల జబ్బుల్ని మన వాళ్ళు ఎదుర్కొంటున్నారు, ధైర్యంగా గెలుస్తున్నారు. గెలిచి సాధించి వచ్చి ఇక్కడ తగ్గింది సార్, నాకు తగ్గింది సార్ అంటే వచ్చి వెళ్ళి తగ్గిందని చెప్పడం ఒక భాగం అయితే, ఇక్కడ యూట్యూబ్లో చూసేసి చేసామండి తగ్గిందని చెప్పే వాళ్ళ సంఖ్య చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. అయితే మేము ఈ జబ్బులు తగ్గడానికి ఆహారాన్ని గైడ్ చేసేదాన్ని 3 నెలలు 6 డైట్ షీట్లుగా ప్లాన్ చేసాం. 15 రోజులకు ఒక డైట్ ప్లాన్ని గైడ్ చేస్తూ ఉన్నాం. కొందరికి అంత అవసరం కూడా రావడంలా. ఆ 15 రోజుల డైట్ ప్లాన్ని 1-2 నెలలు చేయండి తగ్గిపోద్దమ్మా అని చెప్తే సరిపోతా ఉంది. లేదా మీ 15 రోజుల డైట్ ప్లాన్ని మేము పాటించామండి ఒక 2 నెలలు మాకు తగ్గిందండి అని వస్తున్నారు. కొద్దిమంది మాత్రం 2 నెలలు 3 నెలలు కష్టపడినా కూడా వాళ్ళకి ఇంకా దారికి రాని పొజిషన్ కూడా ఉంటా ఉంది. ఓ 5% వాళ్ళకి కాదండి, మీకున్న ప్రాబ్లం 3 నెలలు వదిలేట్టుగా లేదు, 4 నెలలు 5 నెలలు 6 నెలలు కష్టపడాల్సిందే అని ఒకళ్ళిద్దరికి గైడ్ చేయాల్సి వస్తుంది. మెజారిటీ సుమారు 85-90% 3 నెలల లోపలనే వాళ్ళ సమస్యలు తగ్గిపోతున్నాయి. ఇది షుగరా, బీపీఆ, థైరాయిడా, ఏ పేరుతో ఉన్నా సరే జబ్బులు తగ్గిపోతా ఉన్నాయి. దానికి మేము చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, ఇక్కడ మొదట వచ్చిన వాళ్ళందరికీ 15 రోజుల డైట్ ప్లాన్ చెప్పి చేసి రండి అని చెప్తున్నాం. ప్రింట్ చేసి కూడా చేతికిస్తున్నాం. పాత వాళ్ళకి తెలుసు, ఇప్పటికే వచ్చి చేసి మరోసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. మిమ్మల్ని కూడా అదే చేయమని కోరుతున్నాం. ఆ 15 రోజుల డైట్ ప్లాన్ చేయండి, మీ జబ్బు తగ్గుతుంది. ఏంటి ఆ 15 రోజుల డైట్ ప్లాన్? మీకు తెలుసు, ఇప్పటికే మీకు తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ 90% మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటాను. మీలో ఎవరు కొత్త వాళ్ళు లేరు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. వద్దు దింపేయండి. పాత వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. రెండోసారి వచ్చిన వాళ్ళు చేయెత్తండి. 1 2 3 4 5 6 7 8 మొత్తం కొత్త వాళ్ళేనా? ఆ 8 మంది మినహా మొత్తం కొత్త వాళ్ళే. కానీ నిజానికి మీరు కొత్త వాళ్ళు కాదు కదా. నిజం చెప్పండి, కొత్త వాళ్ళు కాదు. నేను తెలుసు మీకు, నేనేం చెప్తానో కూడా తెలుసు మీకు. ఏం చెప్తాడైనా మంచినీళ్ళు తాగండి, జ్యూస్ తాగండి, పళ్ళు తినండి అని చెప్తాడని తెలిసే వచ్చారు మీరు. తెలిసే వచ్చారు. కాకపోతే మా సమస్య చెప్తే కొంచెం ప్రత్యేకంగా ఏమైనా చెప్తాడేమో అని తప్ప తెలియక వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. అయినప్పటికీ ఏం చేద్దామంటే, ఒక్కసారి నేను ఆ 15 రోజుల డైట్ ప్లాన్ని చాలా స్పీడ్గా గుర్తు చేస్తాను. ఎందుకు ఇంకా వచ్చేస్తున్నారు. ఇది 11-12 అయ్యేసరికి చాలా ఒత్తిడిగా మారుతుంది, వాళ్ళు అర్థమైపోతూ ఉంది. స్పీడ్గా గుర్తు చేస్తాను, ఒకసారి విన్నవాళ్లే కాబట్టి. పైగా దీన్ని ప్రింట్ చేసి ఉంచాం కాబట్టి పట్టుకెళ్ళచ్చు మీరు, ఇబ్బంది కూడా లేదు. చెప్తాను వినండి ఫ్రెండ్స్. ఇక్కడే ఒక మాట చెప్పే ముందు, చేయటం కోసం చెప్పేది. జబ్బు తగ్గిపోయి తీరాలి. మీరు ఏ జబ్బుతో సిద్ధార్థ యోగ విద్యాలయంలోకి అడుగుపెట్టారో ఆ జబ్బు తగ్గి తీరాలి. తగ్గుతుంది, తగ్గి తీరుతుంది. తగ్గించుకుంటారు మీరే. మీ ఇల్లు హాస్పిటల్గా, మీరు తినే ఆహారం మందుగా, మీ జబ్బుకు మీరే డాక్టర్గా తగ్గించుకుంటారు. ఓపికగా వింటారా? స్పీడ్గా చెప్తాను వినండి. పొద్దున్నే మొహం కడిగి ఫ్రెష్ అవగానే 2 గ్లాసులు నీళ్ళు తాగండి. 1 గంట గ్యాప్ తీసుకొని మళ్ళీ 2 గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు తాగండి. చల్లగా ఉందిగా, అందుకే గోరువెచ్చటి అంటున్నాను. నెక్స్ట్ టిఫిన్కి 1/2 అవర్ ముందు 1 గ్లాస్ జ్యూస్ తాగండి. ఈవినింగ్ 4:30కి మరొక గ్లాస్ జ్యూస్ తాగండి. ఏ జ్యూస్ తాగాలి? నేను 7 రకాల జ్యూసులు చెప్తున్నానుగా, వాటిలో ఏ 2 నచ్చినా తాగండి. షుగర్ వాళ్ళు క్యారెట్ జ్యూస్ తాగద్దు. నెక్స్ట్ టిఫిన్ ఇంట్లో మనవాళ్ళు ఏం చేస్తారో ఆ టిఫిన్ చేయండి. లైట్ ఫుడ్, నూనెలో దేవేయి వేయించేయి అలాంటివి కాకుండా సాదాగా సాఫీగా ఉన్న టిఫిన్ చేయండి. మధ్యాహ్నం భోజనానికి 1/2 అవర్ ముందు 2 గ్లాసులు నీళ్ళు తాగండి.
భోజనంలో 50% కూర ఉండాలి. భోజనం ముగిసిన తర్వాత ఒక గంటన్నర గ్యాప్ ఇచ్చి అక్కడి నుంచి గంట గ్లాస్ కంటిన్యూ చేసుకోండి. ఈవినింగ్ 5:30కి 2 గ్లాసులు ఒకేసారి నీళ్ళు తాగండి. రాత్రి పెందలాడి భోజనం చేయాలి. రాత్రి భోజనం అంటే ఓన్లీ ఫ్రూట్స్, జబ్బు తగ్గాలంటే ఓన్లీ ఫ్రూట్స్. ఇది సింపుల్గా 15 డేస్ గైడ్ చేస్తున్న డైట్ ప్లాన్. అయితే దీన్ని ఏం చేస్తున్నామంటే 10 పాయింట్లుగా డీటెయిల్డ్గా నోట్ చేసాం అంతే. సారాంశం ఇది, ఇప్పుడు నేను చెప్పిందే సారాంశం. దీనిలో ఏమొచ్చింది మళ్ళీ చెప్తాను చూడండి. ఉదయం గ్లాస్ జ్యూస్, సాయంత్రం గ్లాస్ జ్యూస్, మధ్యాహ్నం భోజనంలో 50% కూర, నైట్ ఓన్లీ ఫ్రూట్స్. ఇంతే కదా. ఇది చేయండి, జబ్బు తగ్గిపోతుంది. ఏంటి గ్యారంటీ? ఎన్ని వందల మంది జబ్బు తగ్గిన వాళ్ళు, ఎందరో, ఎన్ని రకాల సమస్యలో. ఇవాళ భీమవరం వాళ్ళు వచ్చారా? భీమవరం మిత్రులు వాళ్ళు ఫోన్ చేసి ఏం చెప్పారంటే, మాకు కొంచెం పర్వాలేదండి మేము వస్తున్నాం అని. మాకు బాగోలేదండి మేము వస్తున్నాం కాదు, మాకు కొంచెం పర్వాలేదండి మేము వస్తున్నాం అని. ఎందుకు పర్వాలేదట? ఈ డైట్ చేయడం వల్లే. ఓకేనా? వాళ్ళ అభిప్రాయాలు అంటే విందాం.